అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప కథ గురించి తెలుసుకోబోతున్నాం. అపారమైన సంపద, అంతులేని గర్వం, ఆ గర్వం వల్ల వచ్చిన ఒక శాపం, వీటన్నిటి వల్ల ఒక మహాసామ్రాజ్యం ఎలా పతనమైందో చూద్దాం. ఇది ఒక విషాదకరమైన భవిష్యవాణితో ముడిపడిన కథ అన్నమాట. చూసారా కదా, ఈ ఒక్క మాట, ఈ భయంకరమైన భవిష్యవాణి యాదవుల తలరాతను ఎలా మార్చేసిందో, వాళ్ల విధిని ఎలా నిర్ణయించిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ కథ ఎప్పుడు మొదలైందంటే, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసి 35 ఏళ్లు గడిచిపోయాయి. ప్రపంచమంతా అప్పటివరకు ఎప్పుడూ చూడనంత శాంతితో సుభిక్షంగా ఉంది. ఆ సమయంలో ధర్మరాజు యుధిష్ఠిరుడి పాలనలో లోకమంతా కళకళలాడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి అద్భుతమైన నగరం ద్వారకలో అయితే ఆ వైభవం మాటల్లో చెప్పలేనిది. అయితే పైకంతా స్వర్ణయుగంలా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక ప్రమాదం పొంచి ఉంది. యాదవులకి తమ సంపద, తమ హోదా చూసుకుని నెమ్మదిగా గర్వం, అహంకారం తలకెక్కింది. అదే వాళ్ల పతనానికి పునాడివేసింది. ఇలా రోజురోజుకీ పెరుగుతున్న ఈ అహంకారం చివరికి వాళ్ల పతనానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. అలాంటి సమయంలో ఒకరోజు విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు ఈ ముగ్గురు మహర్షులు ద్వారకకు వచ్చారు. వాళ్లను చూసి అప్పటికే పొగరుతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది యాదవ యువకులు ఒక పనికిమాలిన ఆలోచన చేశారు. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు వీళ్లందరికీ నాయకుడు. వీళ్లంతా కలిసి ఆ మహర్షులను అవమానించాలని, వాళ్లతో ఒక ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు. ఏం చేశారంటే, జాంబవతి పుత్రుడైన ఆ సాంబుడు ఒక గర్భవతి స్త్రీలా వేషంగట్టుకుని, కడుపుకు బట్టలు చుట్టుకుని ఆ మహర్షుల దగ్గరికి వెళ్లాడు. ఓ మహానుభావులారా, నా కడుపులో ఉన్నది ఆడపిల్లా మగపిల్లాడో చెప్పగలరా అని ఎగతాళిగా అడిగాడు. ఇక త్రికాలజ్ఞులైన ఆ మహర్షులకు వీళ్లు ఆడుతున్న నాటకం అర్థం కాకుండా ఉంటుందా? ఒక్క క్షణంలో గ్రహించేశారు. వాళ్లకు నవ్వు రాలేదు. వాళ్ల కళ్లల్లోంచి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది మామూలు కోపం కాదు, యాదవ వంశం తలరాతనే మార్చేబోయే కోపం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. శాపం చాలా నిర్దిష్టంగా ఉంది. మీ వంశం నాశనమైపోతుంది అని ఊరికే అనలేదు. ఒక ఇనుప గద పుడుతుంది, దానివల్లే మీ యాదవ వంశమంతా సర్వనాశనమవుతుంది అని స్పష్టంగా చెప్పారు. వినాశనానికి కారణమయ్యే ఆయుధం ఏదో కూడా ముందే చెప్పారన్నమాట. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. వినగానే ఆయనకర్థమైపోయింది, ఇది జరగాల్సిందే అని. ఎందుకంటే ఇదివరకే గాంధారీదేవి ఇచ్చిన శాపం కూడా ఉంది. తన 100 మంది కుమారులు కురుక్షేత్రంలో చనిపోయినప్పుడు ఆవిడ, మీ యాదవులు కూడా ఇలాగే ఒకరినొకరు చంపుకుని నశిస్తారు అని శపించింది. ఆ శాపం ఇప్పుడు ఫలించబోతోందని కృష్ణుడు గ్రహించాడు. చెప్పినట్టుగానే మరుసటి రోజే ఆ శాపం నిజమవటం మొదలైంది. సాంబుడు నిజంగానే ఒక ఇనుపగదకు జన్మనిచ్చాడు. ఇది చూసి యాదవులందరూ, ముఖ్యంగా రాజు ఉగ్రసేనుడు వణికిపోయారు. ఎలాగైనా ఈ విపత్తును ఆపాలని ఒక పథకం వేశాడు. ఇలా చేస్తే ఆ శాపం పోయిందనుకున్నారు. గండం గడిచిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. కాని విధిని తప్పించడం ఎవరితరం చెప్పండి? అదిలి ఎలాగంటే, ఆ సముద్రంలో కలిపేసిన ఇనుపపొడి అంతా ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడ పదునైన, చంపగల శక్తి ఉన్న ఏర్కా అనే గడ్డిలా మొలవడం మొదలుపెట్టింది. చూశారా? ఒకవైపు వినాశనానికి కారణమయ్యే ఆయుధం పెరుగుతుంటే, మరోవైపు ద్వారకలో ప్రజల నైతిక విలువలు పతనమవడం మొదలైంది. అంటే ద్వారక మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. నిద్రపోతున్న మనుషుల్ని ఎలుకలు కొరికేంత దారుణంగా తయారైంది పరిస్థితే. గురువుల్ని, బ్రాహ్మణుల్ని అవమానించటం, భార్యాభర్తలొకర్నొకడు మోసం చేసుకోవటం అన్నీ మామూలైపోయాయి. ఇక మద్యంపై నిషేధమున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంటే శాపమనేది ఒక సాకు మాత్రమే. వాళ్ల వినాశనానికి అసలైన కారణం వాళ్లలో పెరిగిన గర్వం, వాళ్లు కోల్పోయిన క్రమశిక్షణ అన్నమా. ఇంతలో ఆకాశంలో కూడా దుశ్శకునాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం, పాంచజన్యంలాంటి దివ్య ఆయుధాలన్నీ ఆయనను వదిలి ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. ఇది చూసి కృష్ణుడికర్థమైపోయింది, ఇక సమయం దగ్గరపడిందని. ఇక జరగబోయేది జరగక మానదని నిర్ణయించుకున్న కృష్ణుడు యాదవులందరినీ పిలిచి ఒక చివరి ప్రకటన చేశాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని యాదవులందరూ ప్రభాసతీర్థానికి యాత్రకు బయల్దేరారు. అదే, ఎక్కడైతే ఆ ఏర్కగడ్డి మొలిచిందో సరిగ్గా అక్కడకే. ఏదో పుణ్యకార్యం కోసం వెళుతున్నట్టుగా సంతోషంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు.
వాళ్ళు యాత్రకు ఏం తీసుకెళ్లారో చూడండి. పండ్లు, మాంసం, రథాలు, గుర్రాలు, మంచి బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి. కాని వీటన్నిటితో పాటు ద్వారకలో నిషేధించిన మద్యాన్ని కూడా భారీగా నిల్వ చేసుకుని తీసుకెళ్లారు. వాళ్ల నైతిక పతనం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికింతకన్నా నిదర్శనమేముంటుంది? వాళ్ల వినాశనానికి కారణమయ్యేది కూడా ఆ మద్యమే. ప్రభాస సముద్ర తీరంలో అక్కడొక పెద్ద ఉత్సవం జరుగుతోంది. యాదవ యోధులందరూ తమ విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక హద్దూ అదుపూ లేకుండా మద్యం తాగడం మొదలుపెట్టారు. మద్యం లోపలికి వెళ్లే కొద్దీ వివేకం బయటికి పోయింది. మనసులో దాచుకున్న పాత పగలన్నీ మాటల రూపంలో, అవమానాల రూపంలో బయటికొచ్చేశాయి. అక్కడ వాతావరణం ఎంత దారుణంగా మారిపోయిందంటే వచ్చిన బ్రాహ్మణులు కూడా ఇక ఇక్కడ ఉండలేం బాబోయ్ అనుకుని సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ వేడుక కాస్త ఒక రణరంగంలా మారిపోయింది. దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాన్ని తీసుకెళ్లి కోతులకి విసిరేయటం, పిచ్చిపిచ్చిగా నవ్వటం, అరవటం, అసలు వాళ్ల మీద కంట్రోల్ లేకుండా పోయింది. తమ గౌరవ మర్యాదల్ని పూర్తిగా గాలికొదిలేశారు. సరిగ్గా ఆ గోల మధ్యలోనే ఒక చిన్న మాటల యుద్ధం మొదలైంది. అదే చినికి చినికి గాలివానై మొత్తం యాదవ వంశాన్నే ముంచేసింది. ఆ ఇద్దరు యోధులు ఎవరంటే సత్యకి మరియు కృతవర్మ. వాళ్ల మధ్య ఎప్పట్నుంచో ఉన్న పగ ఆ రోజు బయటపడింది. అసలు వాళ్ల గొడవేంటంటే మహాభారత యుద్ధం నాటి పాత గాయాలన్నీ మళ్లీ కెలికారు. సత్యకేమో "నువ్వు నిద్రపోతున్న పాండవుల కొడుకుల్ని చంపావు, నీదసలు యుద్ధమేనా?" అని కృతవర్మను నిందించాడు. దానికి కృతవర్మ ఊరుకుంటాడా? "ఓహో, నువ్వా చెప్పేది? చేతులు నరికేసి యోగముద్రలో ఉన్న భూరిశ్రవుడిని చంపిన నువ్వు వీరుడివా?" అని ఎదురుదాడి చేశాడు. ఇలా మాటమాటా పెరిగి ఒకరిమీద ఒకరు పాత పగలన్నీ కక్కేసుకున్నారు. ఇక మద్యం, కోపం రెండూ కలిసి సత్యకిని ఉన్మాదిని చేశాయి. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. అంతే, కత్తివైపు చూస్తూ ఒక్కసారిగా అరిచాడు, "ఒరే, నేను శపథం చేస్తున్నా, నీ చావు నా చేతిలోనే ఉంది, నీ టైం అయిపోయిందిరా." అంతే, మాటలు ఆగిపోయాయి. పని మొదలైంది. సాక్షాత్తు కృష్ణుడు చూస్తుండగానే సత్యకి కత్తి దూశాడు. ఒక్క వేటుతో కృతవర్మ తలనే నరికేశాడు. ఆ క్షణం ఆ మొదటి రక్తపు చుక్క నేలమీద పడటంతోనే యాదవుల వినాశనానికి ముహూర్తం పడింది. ఆ ఒక్క హత్య ఒక పెనుమంటను రాజేసింది. యాదవ వంశం మొత్తం రెండుగా చీలిపోయి ఒకరిమీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. కాని ఇక్కడే ఎవరూ ఊహించని ఒక విచిత్రం జరిగింది. వాళ్ల వినాశనానికి ఆయుధాలు ఎక్కడినుంచో రాలేదు. వాళ్ళు నిలబడ్డ నేలమీదున్న మామూలు గడ్డిపరకలే వాళ్ల పాలిట యమపాశాలయ్యాయి. ఇది వింటే నమ్మడం చాలా కష్టం, కాని జరిగిందిదే. అక్కడున్న యోధులు కోపంతో పిడికెడు గడ్డిని పేకగానే అది వాళ్ల చేతిలో బలమైన ఇనుప గదగా మారిపోయింది. అంటే అక్కడున్న ప్రతి గడ్డిపరక ఒక ఆయుధంలా మారిపోయిందనమాట. ఒక భయంకరమైన శాపం ఆ సముద్రతీరాన్ని పూర్తిగా ఆవహించింది. ఇక చూడాలి, ఆ చిన్న గొడవ కాస్త ఒక భయంకరమైన సివిల్ వార్లా మారిపోయింది. వృష్ణి, భోజ, అందక వంశాల వాళ్ళు, నిన్న మొన్నటిదాకా అన్నదమ్ముల్లా ఉన్నవాళ్లు ఆ రోజు ఒకరినొకరు బద్ధశత్రువుల్లా నరుక్కోవడం మొదలుపెట్టారు. ఈ దారుణమైన గందరగోళం మధ్యలో కృష్ణుడు చూడకూడనిది చూశాడు. తన కన్న కొడుకు ప్రద్యుమ్నుడు తన కళ్ల ముందే నేలకూలాడు. ఆ ఒక్క క్షణం యాదవులకి రక్షకుడుగా ఉన్న కృష్ణుడు వాళ్ల వినాశకుడిగా మారక తప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్లు కృష్ణుడు తన ప్రజలకు అండగా నిలిచాడు. ఒక కవచంలా వాళ్లను కాపాడాడు. ఎలాంటి ఆపదొచ్చినా అడ్డుగా నిలబడ్డాడు. అలాంటి కృష్ణుడే ఆ రోజు తన కొడుకు మరణంతో రగిలిపోతున్న బాధ, కోపంతో తానే ఒక గడ్డి గదను చేతిలోకి తీసుకున్నాడు. తనవాళ్లు అని కూడా చూడకుండా తన ప్రజలనే సంహరించడం మొదలుపెట్టాడు. అది మామూలు యుద్ధం కాదు. ఒక పిచ్చి. కొడుకులు తండ్రుల్ని, శిష్యులు గురువుల్ని ఒకర్నొకరు నరుక్కున్నారు. విచిత్రమేంటంటే ఆ పిచ్చిలోంచి ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలన్న ఆలోచన ఒక్కడికి కూడా రాలేదు. ఆ భయంకరమైన రాత్రి గడిచేసరికి ఆ ప్రభాస సముద్రతీరమంతా శవాల దిబ్బగా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 లక్షల మంది యాదవులు. ఒకప్పుడు అంత గర్వంగా, బలంగా ఉన్న ఒక వంశం మొత్తం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ శవాల మధ్య, ఆ నిశ్శబ్దంలో కృష్ణుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, ఇంత ఘోరమైన వినాశనానికి అసలు కారణమేంటో. అదొక పాత శాపం. 5 లక్షల మందిలో చివరికి బతికి మిగిలింది కేవలం 4. కృష్ణుడు,
బలరాముడు, కృష్ణుడి సారథి దారుకుడు, ఇంకొక యోధుడు వభ్రుడు. ఆ శవాల సముద్రం మధ్యలో నిలబడి వాళ్లు తమ కళ్లతోనే తమ వంశం యొక్క అంతాన్ని చూశారు. సో చివరికి తేలిందేంటంటే యాదవుల పతనానికి కారణం ఏ శత్రువు కాదో వాళ్ల లోపలే ఉన్న శత్రువులో గర్వం, అహంకారం, కోపం ఈ మూడు మద్యంతో కలిసి గాంధారి ఇచ్చిన శాపం ఫలించేలా చేశాయి. వాళ్ల చావును వాళ్లే కొనితెచ్చుకున్నారన్నమాట. యాదవుల కథ ఒక హెచ్చరిక లాంటిది, ఒక గుణపాఠం. ఎంత గొప్పవాళ్లైనా సరే, ఎంత శక్తివంతులైనా సరే, గర్వం, అహంకారం, కోపం లాంటి లోపలి శత్రువుల్ని గెలవలేకపోతే ఇక మిగిలేది విధి మాత్రమేనా? వాళ్ల పతనం ఖాయమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.